చెప్పిన కార్యం నేనేం చేశాను? ముగించేశానయ్యా, సమాప్తము అన్నాడా లేదా? ఇట్ ఈస్ ఫినిష్డ్ అనేసరికి ఇప్పుడు యేసుప్రభు వారు చేయాల్సిన కార్యం అంతా ముగించేస్తే, ఇప్పుడు ఎప్పుడు మనం ప్రభు దగ్గరికి వెళ్ళినా, తండ్రి దగ్గరికి వెళ్ళినా, ఇప్పుడు ఆ పొజిషనల్ రైచియస్నెస్లో, అంటే స్థానపరమైన నీతిలో యేసుప్రభు స్థానంలో నిలబడి మనం ఏం చేస్తున్నాం? విజ్ఞాపన పరిచర్యలో నిలబడుతున్నాం. ఇప్పుడు విజ్ఞాపన నిలబడితే తండ్రికి రిక్వెస్ట్ ఎవరి పేరు మీద వస్తుంది? తన కుమారుడైన యేసుప్రభు పేరు మీద వస్తుంది, మన పేరు మీద రాదు. ఎందుకంటే మనం ఎవరి పొజిషన్ నిలబడ్డాం? యేసుప్రభు స్థానంలో నిలబడ్డాం. అందుకని ప్రభు అన్నాడు, కమ్ అండ్ స్టాండ్ ఇన్ ద హైయెస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ గాడ్ హ్యాస్ కెప్ట్ అస్ త్రూ క్రైస్ట్. క్రీస్తు ద్వారా ఉన్నతమైన స్థలంలో మనల్ని ఏం చేశాడు? కూర్చుండబెట్టాడు. అంటే యేసుప్రభు వారు, ఒకవేళ అర్థం చేసుకోండి, యేసుప్రభు వారు ప్రేయర్ రిక్వెస్ట్ పంపిస్తే నీతిమంతుని ప్రార్థన మనవిగా యేసుప్రభు వారి ద్వారా వెళ్తున్నప్పుడు యేసుప్రభు వారు ఎంత నీతిమంతుడు? 100% ఎంత నీతి ఉంది యేసుప్రభుకి? 100. మరి ఇప్పుడు మనం పోయి రిక్వెస్ట్ పెడితే అక్కడ తండ్రి దగ్గర రిక్వెస్ట్లో మన నీతి ఎంత వస్తుంది? అలా ఆలోచించి త్వరగా చెప్పండి అండి, ఎంత వస్తుందండి? 100 out of 100 మన మోకాలకి. 100 అవును, అక్కడ చూసేది మన ముఖం కాదు. ఎగ్జాక్ట్లీ, చూసేది మన ముఖం కాదు. మనం ఎవరి స్థానంలో నిలబడ్డామో ఆ కుమారుడైన యేసుప్రభువారి నీతి మనకు ఆరోపించమని. ఆయన నీతి, ఆయన పరిశుద్ధత, ఆయన విమోచనము, ఆయన జ్ఞానం. 1 కొరింథీ 1:30 రాస్తాడు. ఆ లిస్ట్ అంతటిని మనకు దేవుడు ఆయన ఎంత పర్సెంట్ ఉంటే అంత పర్సెంట్ మనకి ఏం చేశాడు? అట్రిబ్యూట్ చేశాడు. పొజిషనల్ రైచియస్నెస్. ఇప్పుడు లోతుకి ఇంప్యూటెడ్ రైచియస్నెస్